కానీ లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి ఏమైపోయిందంటే కృత్రిమంగా మార్కెటింగ్ అనేది మొదలు పెట్టారండి. సో మీరు ఒక సంస్థను స్థాపించారండి, మీరు ఒక 1000 ఫ్లాట్లు మీరు సేల్ చేయాలి, మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మీరు ఒక బిల్డర్ అనుకుందాం, కృష్ణ బిల్డర్స్ అనుకుందామండి. ప్రజెంట్ గా మీరు ఒక 1000 ఫ్లాట్లు మీరు నిర్మిస్తున్నారు. 1000 ఫ్లాట్లు నిర్మించేటప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ లో ఒక రేట్ పెడతారండి, ఒక 100 ఫ్లాట్లకు ఒక రేట్ పెడతారు. దాని తర్వాత మళ్ళీ ఒక 200 ఫ్లాట్లకి మీరు ఒక రేట్ పెడతారు, 300 ఫ్లాట్లకు మీరు ఒక రేట్ పెడతారు. ఈ రేట్ ని మీరే నిర్ధారిస్తున్నారు. ఓకే, మార్కెట్ లో ఎలా ఉంది, మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది అనేది మీరు ఆలోచిస్తలేరు. ప్రజెంట్ మా దగ్గర సేల్ అయిపోయాయి, ఏముంది చెప్పండి, ఒక కంటైనర్ ఆఫీస్ లో కూర్చోవడము, ప్రింట్అవుట్ లో పేపర్ లో ప్రింట్ తీసి ఇవ్వడం. దీని ఒక సంస్థ లేదు, ధరని నిర్ధారించే సంస్థ లేదు. మీకు అర్థమయ్యే విషయంగా నేను చెప్పాలంటే ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ విజయ ఆయిల్స్ ఉందండి, గవర్నమెంట్ చేత నడిపించబడ్డ సంస్థ. ఇప్పుడు లీటర్ విజయ ఆయిల్ 100 రూపాయలు ఉందనుకోండి, ప్రైవేట్ రంగ సంస్థ ఏం చేస్తుంది, పోటీని తట్టుకోవాలనేసి 99 రూపాయలు లేకపోతే 101, 102 రూపాయలు పెడుతుందండి. సో ఒక పోటీ తత్వం అనేది ఆరోగ్యకరంగా ఉంటుంది. అవును, ఓకే. సో ఇలా ఆరోగ్యకరంగా ఉండడానికి కారణం ఏంటంటే ఒక సంస్థని గవర్నమెంట్ వ్యవస్థ మెయింటైన్ చేస్తుంది కాబట్టి. సో ఒకవేళ కనుక ఆ సంస్థనే లేదనుకోండి, ప్రైవేట్ రంగ సంస్థ ఉందనుకోండి, ఒక లీటర్ ఆయిల్ ధర 400 అన్నా కూడా మీరు కొనాల్సిందే. ఎందుకంటే ఏదైనా కానీ కొనాల్సిందే, ఎందుకంటే అది ఖచ్చితంగా మనకి కావాల్సినటువంటి ఆహారం సంబంధించినటువంటి విషయం కాబట్టి. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అంటే ఒక విషయం అండి, ఇప్పుడు ఆర్టీసీ రంగ సంస్థ ఉందండి, ప్రైవేట్ రంగ సంస్థలు బస్సులు కూడా ఉన్నాయి. ఆర్టీసీ ధర నిర్ధారిస్తుంది ఒక రేటు, దానికి ధీటుగా 100 లేకపోతే 50 సుమారు ఇంచుమించుగా ఉంటుంది. అదే కనుక ఆర్టీసీ సంస్థ లేకపోతే ఇవాళ మనకి రానున్న పండుగ సంక్రాంతి పండుగ, మా ఎల్బీ నగర్ దగ్గర దాదాపు ప్రైవేట్ రంగ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు కొన్ని వందలు కాదని వేలాది బస్సులను మేము చూస్తుంటాం. సో అలా గవర్నమెంట్ వ్యవస్థ లేకపోతే, ధరని నిర్ధారించే వాళ్ళు లేకపోతే, ప్రైవేటు పరమైతే మీరు నచ్చినట్టుగా మీరు రేట్లు పెడతారు. అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది మన రియల్ ఎస్టేట్ పరిస్థితి. ఇలాంటి స్థితిగతులకు సంబంధించి ఈ రేట్లు నిర్ధారించే వ్యవస్థ ప్రభుత్వం తీసుకునేసి ఒక రేరా లాంటి సంస్థలు తీసుకోవాలనేసి కోరుకుంటున్నటువంటి సంస్థ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్.